హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి పూరీలోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి. పూరీలోకైనా చపాతీలోకైనా మంచి ఈజీగా చేసేసుకుని శనగపప్పుతోటి కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంతవరకు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి శనగపిండి తీసేసుకోండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత అవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఎంతవరకు కారం తింటామో అంతవరకు ఓన్లీ పచ్చిమిర్చి కారమే యాడ్ చేయండి. ఎండు కారం యాడ్ చేస్తే టేస్ట్గా ఉండదు. సో అందుకనేసి పచ్చిమిర్చి కారం యాడ్ చేసిన తర్వాత ఒక మామూలు సైజు చిన్న సైజుది ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇలా కలర్ అనేది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే కరివేపాకు ఫ్లేవర్ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి. ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది దాంట్లో మరిగిన కొద్ది టేస్ట్ అనేది మంచిగా తగులుతూ ఉంటుంది. సో అందుకనేసి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా తీసేసుకొని కరివేపాకుని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే కాస్త కచ్చపచ్చగా దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లిని కూడా ఆయిల్లో ఫ్రై చేసేయండి. వెల్లుల్లి ఫ్లేవర్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటే మనం ఈ పోపు కదా అండి, పోపు కూడా అందులో మసిలేసరికి మంచిగా ఆ ఫ్లేవర్స్ అనేది తింటూ ఉంటే తగులుతూ ఉంటాయండి. సో అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఇందులోనే టమాటో కూడా యాడ్ చేయొచ్చు, కానీ మనం కొంచెం కాస్త చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం మీకు టమాటో ఫ్లేవర్ ఇష్టమైతే టమాటో ఫ్లేవర్ యాడ్ చేయండి, లేకపోతే చింతపండు ఇష్టమైతే చింతపండు ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త వాటర్ తీసేసుకోండి. మనకి ఎంతవరకు క్వాంటిటీ కావాలో అంతవరకు క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే వాటర్ తర్వాత తీసేసుకున్నా పర్వాలేదు. కాస్త కొంచెం హాఫ్ వరకు అయితే వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ బాయిల్ అవుతుంటేనే అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేస్తున్నాను. చింతపండు యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ వరకు కావాలో అంత క్వాంటిటీ వరకు శనగపిండిని ఇలా తీసేసుకొని అందులో కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా చూడండి ఇంత చిక్కగా వచ్చేలాగా కలిపేసేసుకొని దాన్ని ఈ మరుగుతున్న వాటర్లో యాడ్ చేయండి. చూడండి మరుగుతున్న వాటర్లో ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. ఫస్టే కలిపి పెట్టేసుకోండి. ఫస్టే కలిపేసి ఒక 5 మినిట్స్ నానబెట్టేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా చక్కగా వస్తుంది. చూడండి గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి, ఎందుకంటే గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసరికి మొత్తం లైలాగా అయిపోతుంది ఇది మరి. సో అందుకనేసి సిమ్లో ఉంచేసి కలిపేసేయండి. కలిపేసేసి ఇప్పుడు వాటర్ తీసుకోండి. మనకి ఎంత క్వాంటిటీ వరకు కావాలో వాటర్ కాస్త చిక్కగా ఉందనుకోండి వాటర్ యాడ్ చేసేసుకోండి. లేదు మనకి మామూలుగా కర్రీ లాగా పప్పులాగా ఉందనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు చిక్కగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసేయండి. సో ఉండలు లేకుండా ఒకసారి టోటల్ కలిపేసేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత టోటల్ ఉండలు లేకుండా కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇది చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమాటో యాడ్ చేసేసుకున్న సరిపోతుందండి. సో ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా మరగనివ్వండి. మరిగేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర క్వాంటిటీ అనేది మీరు ఎంత ఎక్కువగా తీసేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి చూస్తుండగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి కొత్తిమీర యాడ్ చేయగానే గ్రీనిష్గా ఎల్లోయిష్గా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. టేస్ట్ ఎలా ఉంటుందో అని మాత్రం అనుకోకండి. సో ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత చూడండి సైడ్స్ నుంచి ఏ విధంగా మరుగుతూ కనిపిస్తుందో. మనకి వాటర్ లాగా అతిగా మరగదండి, మామూలుగా చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చుకుంటూ మరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకాస్త మరగనివ్వండి. ఇప్పుడు క్వాంటిటీ అనేది చూడండి హీట్ అవుతున్న కొద్దీ క్వాంటిటీ అనేది చిక్కబడుతుంది. సో అందుకనేసి ఒక్కసారి కలిపేసేసుకొని ఈ క్వాంటిటీ మనకి ఓకే అనిపిస్తే గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇంకా చల్లారినాక ఇంకా చిక్కగా అయిపోతుంది. సో అందుకనేసి కొంచెం వాటర్ కొంచెం చిక్కగా ఉంది అనగానే గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఏం వెజిటేబుల్స్ ఏం ఇంట్లో లేకపోయినా పూరీలోకి ఆలు అయినా ఏదైనా ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.